హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గుజ్జావలక్కి అని కర్ణాటక స్పెషల్ చూపించబోతున్నాను. ముందుగా ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తాయండి. ఓకే, ఇప్పుడు అవి ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇలా పౌడర్ అయితే చాలండి, రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి అటుకులు కూడా అంతే, గట్టి అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. కొన్ని వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఒక్కసారి పల్స్ చేసి తర్వాత ఒక్కసారి వన్కి పెట్టి ఆఫ్ చేసుకోవాలి. అంతే, రవ్వలాగా అయిపోవాలి మనకి. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని నీట్గా ఒక 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసి మళ్ళీ వాటర్ వేయకూడదు అనమాట, జస్ట్ ఆ వెట్కే సరిపోతుంది అది. అలా వాష్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక బాణలీలో నీళ్లు పోసి ఒక కాఫీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఆ నీళ్ళు బాగా మరగాలి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత దానికే ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చాక ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. ఇంకా తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఏది లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అయ్యాక ఆయిల్ పైనకి వచ్చేస్తుందండి. ఇలా అయిపోతుంది. అప్పుడు డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని తురుము వేసుకోవాలి. 1 cup వేసుకోవాలి. మళ్ళీ కలిపి ఒక 2 minutes పెట్టుకోవాలి స్టవ్ పైన. తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. అటుకులు చూసారా, ఇలా రవ్వ అయిపోవాలన్నమాట. మెత్తగా మాత్రం చేసుకోకూడదు, ఎక్కువ వాటర్ వేయకూడదు. వాష్ చేసి జస్ట్ అలా వదిలేయాలి అంతే. ఇలా రవ్వ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడైతే ఇంకా మందపాటి ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా రెడ్ చిల్లీ ఉంటే అవి కూడా ఒక 4 వేసుకోవచ్చండి పోపులో. అవి ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ మనం గొజ్జు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కనుక మనకి ఏవి మాడకుండా మంచిగా రోస్ట్ అవుతాయండి అన్నీ. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం కడిగి పెట్టుకున్న అటుకులు ఉంది కదా, ఆ అటుకుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా కలుపుకుంటూ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఎక్కువ పడుతుంది దీనికి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసి ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న కర్ణాటక స్పెషల్ గుజ్జావలక్కి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.